లక్ష్యం సమాజేతం నేను మానస. ఇక V3 న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ నిబంధనలు పాటిస్తూనే వేడుకలు. ముంబైలోని ప్రపంచ ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయంలో పూజలు, ఏకదంతుడికి హారతులు ఇచ్చిన పూజారులు. ధన్వంతరి నారాయణగా దర్శనమివ్వనున్న ఖైరతాబాద్ గణపతి, 9 అడుగుల మట్టి విగ్రహంగా రూపుదిద్దుకున్న గణేశుడు. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు, నేలమట్టమైన ఇల్లు ఆదుకోవాలని వేడుకుంటున్న బాధితులు. నిర్మల్ జిల్లా ముదోల్లో పర్యటించిన DLPO, సమస్యల పరిష్కారానికై ఆదేశాలు జారీ చేసిన శివకృష్ణ. ఇక డీటెయిల్స్కి వెళ్తే, దేశవ్యాప్తంగా ముఖ్యమైన వినాయక చవితి పండుగను హిందువులు ఎంతో భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారు. మరోవైపు యువత పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొనడం ప్రత్యేకం. భక్తులు తమ ఆకాంక్షలకు అనుగుణంగా చేసే ప్రయత్నాలను సఫలం చేసుకునే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించాలని విఘ్నేశ్వరుని పూజిస్తారు. ఈ పర్వదినాన ప్రజలు తమ భవిష్యత్తు కార్యక్రమాల విజయవంతాన్ని ఆకాంక్షిస్తూ గణేశుడికి ప్రార్థనలు చేయడం ఆచారంగా వస్తుంది. అయితే కరోనా మహమ్మారి సృష్టించిన పరిస్థితుల దృష్ట్యా అధికారులు జారీ చేసిన COVID-19 మార్గదర్శకాలు, ఆరోగ్య ప్రోటోకాల్లను పాటిస్తూ ఇళ్లలోనే పండుగను జరుపుకుంటున్నారు. ఇక ముంబైలో ప్రపంచంలోనే గణేష్ చతుర్థిని అత్యంత అద్భుతంగా నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం కరోనా వైరస్ నేపథ్యంలో అక్కడ కూడా కొన్ని కండిషన్లున్నాయి. అయినప్పటికీ వీలైనంత వరకు పండుగను జరుపుతున్నారు. పూజలు, హారతుల్ని తప్పనిసరిగా ఇస్తున్నారు. ముఖ్యంగా ముంబైలోని ప్రపంచ ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయంలో కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ అక్కడి పూజారులు ఏకదంతుడికి హారతులిచ్చారు. श्रमले परंतु न बोलवे काही काही विवाद करिता पणिले प्रवाही चेतु भक्ता लागे भाव से लवलाही जय देवी महिषासुरमर्दिनी सुरवर ईश्वर वरदे तारक संजीवनी जय देवी प्रसन्न वदने प्रसन्न होसे नजदासा क्लेशान पासुनि सोडवि तोडी भवपाशा अंबे तुदवाचो न गुणपुर विलाशा नरहर तल्लिन धाला पद पंकजलेशा जय देवी महिषासुरमर्दिनी सुरवर ईश्वर वरदे तारक संजीवनी जय देवी उत्कट साधुनि शीळासे. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం తుక్కుగూడ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో బీజేపీకి 9 ఓట్లు, టీఆర్ఎస్కు 9 ఓట్లు వచ్చాయి. కె కేశవరావు ఓటింగ్కు గైర్హాజరు కావడంతో ఓట్లు సమం అయ్యాయి. దీంతో ఎన్నిక రద్దు చేశారు. తుక్కుగూడ మున్సిపాలిటీలో బీజేపీ 9 సీట్లు గెలిచినా బీజేపీకి కోఆప్షన్ ఇవ్వకపోవడంపై బీజేపీ నేతలు నిరసన ర్యాలీ తీశారు. ఈ ర్యాలీలో భాగంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, అందెల శ్రీరాములు, బీజేపీ కౌన్సిలర్ పాల్గొన్నారు. ఈ రోజు నీకు అంటే నువ్వు రేపు పొద్దుగాల ఏమి ఇక్కడ ఉండవు అని ఉద్దేశంతో ఇలా చేస్తున్నావా నువ్వు? లేకపోతే ఎందుకు ఈ రోజు మమ్మల్ని ఈ రోజు ఇంత బాధ పెడుతున్నావు? 9 మంది గెలిచిన తర్వాత మీరు గుంజుకోవడం జరిగింది. అదే విధంగా ఈ రోజు చిన్నగా పిచ్చిగా మీద బ్రహ్మాస్త్రం లేక ఈ రోజు మీకు ధైర్యం ఉంటే ఇంతమంది పోలీసులు ఎందుకు ఇక్కడ? మీరు ఎందుకని మీరు ధైర్యంగా ఉంటే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? మీరు రాజ్యాంగాన్ని మీరు కాలదాస్తున్నారు. మీరు ఈ రోజు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రోజు మీరు ఈ విధంగా చేస్తే రేపు పొద్దుగా ఏనాడో నాటికి మీరు ప్రజలు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. మీకు పాపం పండే రోజులు దగ్గరకు వచ్చాయి. మీరే అది పాపం పండించుకుంటున్నారు. ఎందుకంటే మేము ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే ఎందుకంటే ఈ రోజు ఎక్కడైనా మనము ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించొద్దన్న ఉద్దేశంతో మేము ఈ విధంగా ఈ రోజు ప్రశాంతంగా ఉన్నాము చెప్తున్నాము. ఇదే విధంగా మళ్ళీ ఎప్పుడైనా ఈ విధంగా అయినా ముందు ఇదే విధంగా జరిగితే నైతికదారులకి మేము వెనుకపోము. ఈ రోజు మేము ప్రతి ఒక్కరి గోసాయిలో వస్తున్నాం. ఈ రోజు ఆడి కౌన్సిలర్ అడుగుతున్నారు వాళ్ళు, మా ఆడవాళ్ళకి వాళ్ళకి సమాధానం చెప్పడం లేదు. ఈ రోజు మన ఎలక్షన్ కమిషన్ గారు వచ్చారు. ఆయన చెప్తే ఏమంటారంటే ఈ రోజు ఎన్నుకునే అధికారం మాకున్నది కానీ దీన్ని ఫైనల్ చేసే అధికారం మాకు లేదని చెప్తుండు. ఎక్కడైతే పాత చట్టంలో ఏముందని అడగడం జరిగింది. పాత చట్టంలో టాస్క్ సిస్టమ్ ముందు అయిపోయినాయి. ఈ తుక్కుగూడ మున్సిపాలిటీ ఒకటే ఈ రోజు లేట్ చేయడం జరిగింది. ఎందుకంటే అధికార దహంతో
ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ రాష్ట్రాన్ని శాసించే నాయకులు మాజీ హోంశాఖ మంత్రులు మరియు ఏమంటారు ఎక్కమల్లేశం గారు, కటవెల జనార్దన్ రెడ్డి గారు మేమేదైతే ధర్నాకు ఈరోజు పిలిపించినామో ఆ ధర్నాకు భయపడి కేశవరావు గారు రాలేదు. కాబట్టి ఈరోజు మేము 9 మంది కౌన్సిలర్స్ ప్లస్ వాళ్ళు 6 మంది 9 మంది ఎక్స్-అఫీషియో మెంబర్స్ వాళ్ళు 3 వాళ్ళకు మాకు ఈక్వల్ అయినాయి. దీన్ని ఏం చేస్తారని మేము ఎలక్షన్ ఆఫీసర్ అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే ఈ గవర్నమెంట్ పైకి పంపిస్తాము, వాళ్ళు ఏం చెప్తారు అంటారు. కాబట్టి CDMAకి పంపిస్తామని చెప్తారు. కాబట్టి ఈరోజు జరిగిన ఎలక్షన్లో ప్రజల అండ బాగున్నది మరియు మేము మెజార్టీ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు దేవుడు ఆశీర్వదిస్తాను మేము కోరుకుంటున్నాం. అంటే ఎన్ని రోజులలో ఈ విషయంపై క్లారిటీ వస్తుందని చెప్పి అది కూడా క్లారిటీ ఇస్తలేరు వాళ్ళు. ఎన్ని రోజులని ఏం చెప్తలేరు, పైకి పంపిస్తామంటారు. అందుకే ఈ రోజు మేము ఏం చేస్తామంటే సర్టిఫైడ్ కాపీ తీసుకున్నాం. వాళ్ళవి ఓట్లవి అన్ని సర్టిఫైడ్ కాపీ తీసుకున్నాం. మేము మీరు ఎంత మంది ఉన్నారు, వాళ్ళు ఎంత మంది ఉన్నారు? మేము 9 మందిని, వాళ్ళు 6 మంది కౌన్సిలర్స్, 3 ఎక్స్-అఫీషియో మెంబర్స్. ఓకే, వాళ్ళు 9 మంది, మేము 9 మంది. ఇప్పుడు ఈక్వల్ అయినట్టేనా? ఈక్వల్ అయినట్టే. ఓకే. ఇక ఖైరతాబాద్ గణపతి ఈ దఫా ధన్వంతరి నారాయణగా దర్శనం ఇవ్వనున్నారు. 9 అడుగుల మట్టి విగ్రహంగా రూపుదిద్దుకున్న ఈ స్వామి చేతిలో వనమూలికలు, వైద్య పుస్తకంతో పాటు కుడివైపున మహాలక్ష్మీదేవి, ఎడమ సరస్వతి విగ్రహాలుంటాయి. కోల్కతా ముత్యాలు, గిల్ట్ వజ్రాల నగలతో స్వామికి గొడుగు రూపొందించారు. కరోనా దృష్ట్యా భక్తులకు నేరుగా అనుమతి లేదని www.ganapatideva.org వెబ్సైట్ ద్వారా పూజల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఉదయం 5 గంటలకు హోమం, 8కి జంధ్యం, పట్టు వస్త్రాల సమర్పణ, 10:30 గంటలకు మంత్రులు ఈటెల, తలసాని హాజరై తొలి పూజలు చేయనున్నారని కమిటీ తెలిపింది. స్వామికి తాపేశ్వరం నుంచి 100 కిలోల లడ్డు పంపించినట్లు సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు తెలిపారు. 10-9 గంటలకు పూజ ఉన్నది. పూజ తర్వాత ఈ పూజాది కార్యక్రమాలు అనేది మొదలవుతాయి. మరి ఈ సంవత్సరం చూసినట్టయితే ప్రపంచం మొత్తము కరోనా వైరస్ అల్లాడుతూ ఉన్నారు కాబట్టి ప్రజలు ఎవరిని మేము అలో చేయట్లేదు, దగ్గరికి రానికి అవకాశం లేదు. మీరు ఏమైనా దర్శించుకోవాలంటే ఆన్లైన్లో మా వెబ్సైట్ ఉంది, ganapatideva.org అనే వెబ్సైట్కి వెళ్ళి భగవంతుని రోజు పూజ అన్ని కార్యక్రమాలు దానిలో అప్డేట్ చేస్తాము. దానిలో భగవంతుని కూడా లైవ్ కూడా చూసుకోవచ్చు. ఆ దిశ కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అంతా సెటప్ అయింది. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ప్రజలందరూ వినాయక దేవుని దగ్గరికి వచ్చిరంటే అది మన వైరస్ అనేది వ్యాప్తి చెందడానికి అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి దయచేసి భక్తులందరికీ మనవి చేస్తున్నారు, మీ ఇంట్లో ఉండి భగవంతుని పూజ చేయండి, కరోనా తగ్గాలని స్పెషల్గా పూజ చేయండి. ఆల్రెడీ గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి 15 రోజుల నుంచి మేము పూజ చేస్తూనే ఉన్నాము. ఈ 11 రోజులు కూడా ప్రతిరోజు వినాయకుని సన్నిధిలో పూజ చేస్తాము. ఇంకా ఈ సంవత్సరం కూడా వైరస్ తగ్గనికనే ప్రతి సంవత్సరము 65 అడుగుల ఉన్న వినాయకుని 9 అడుగులు కుదించి 9 అడుగుల వినాయకుని కూడా వైరస్ తగ్గించడానికి ధన్వంతరి నారాయణ మహావినాయకుని తయారు చేస్తున్నాం. ధన్వంతరి నారాయణ అంటే భగవంతులకే మద్దతు ఇచ్చే గురువు ఆయన పేరు మీద ధన్వంతరి నారాయణ మహాగణపతి తయారు చేస్తున్నాము. మరి మీరు ఒకవైపు చూసినట్టే సరస్వతి అమ్మవారు ఆ చదువులన్నీ మళ్ళీ స్టార్ట్ కావాలనే ఉద్దేశంతో సరస్వతి అమ్మవారిని పెట్టాము. మరి లక్ష్మీదేవిని కూడా పెట్టాము. ఒకవైపు లక్ష్మీదేవి పెట్టే ఉద్దేశం కూడా ఉంది. ప్రజలందరూ ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నది. ఆ తల్లి చల్లని చూపుతూ, ఇద్దరు తల్లని చూపుతూ చదువు, అదేవిధంగా ఆర్థికంగా డబ్బులు అందరూ ఫైనాన్షియల్గా డెవలప్ కావాలనే ఉద్దేశంతో అదే వినాయకుని కృప వల్ల మరి ధన్వంతరి అంటే వ్యాక్సిన్ వచ్చి ప్రజలందరూ ఇంతకుముందు ఏ విధంగా ఉండే ఆ విధంగా ఉండాలనే ఉద్దేశంతో ధన్వంతరి నారాయణ లక్ష్మీ సరస్వతి మహావినాయకుని అని ఇక్కడ తయారు చేయబోతా ఉన్నాము. చూడండి, ఈ సంవత్సరం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం లడ్డు మరి అదేవిధంగా ప్రసాదం అనేది లేదు. కాకపోతే 2 భక్తులు ఒక లడ్డు మరి పెద్ద లడ్డు భగవంతుని పాదాల సన్నిధిలో పెట్టబోతా ఉన్నాము. చిన్న లడ్డు కూడా భగవంతుని సన్నిధిలో పెట్టబోతా ఉన్నాము. ప్రసాదం మాత్రం ఈ సంవత్సరము ఖచ్చితంగా లేదండి. ఎవరైనా భక్తులు ప్రసాదం తెస్తే వాళ్ళకే తిరిగి ఇచ్చేస్తాము. ప్రజలకు మాత్రం, భక్తులకు మాత్రం ఎట్టి పరిస్థితిలో పంచాము. ఇక గుంటూరు జిల్లా బాపట్లలోని అక్బర్పేటలో భారతరత్న షెహనాయ్ సంగీత విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్ 14వ వర్ధంతి సందర్భంగా అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ పఠాన్ రాజేష్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పఠాన్ రాజేష్ మాట్లాడుతూ బిస్మిల్లా ఖాన్ కాశీ విశ్వేశ్వర ఆలయంలో 62 ఏళ్ల పాటు నిరంతరంగా షెహనాయ్ సంగీతంలో ప్రేక్షకులను అలరించారని తెలిపారు. ఆయన సంగీతం పట్ల అనేక దేశాల వారు మంత్రముగ్ధులయ్యేవారని, యూరోపియన్లు ఎక్కువగా ఆయన సంగీతాన్ని ఇష్టపడేవారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పఠాన్ రాజేష్తో పాటు షేక్ మొహినుద్దీన్, షేర్ పీర్ సాహెబ్, పఠాన్ మహబూబ్ ఖాన్, షేక్ బసీర్ బాబు తదితరులు పాల్గొన్నారు. రత్న భారత సాంప్రదాయ సంగీతమైన షెహనాయి విద్వాంసులు భారతదేశ సంగీతపు ఔన్నత్యాన్ని దిగంతాలకు వ్యాపింపజేసిన దిగ్గజం. 62 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కాశీ విశ్వేశ్వరుణ్ణి మేల్కొల్పినటువంటి కాశీ విశ్వేశ్వరాలయం ఆస్థాన విద్వాంసులు
బిస్మిల్లా ఖాన్ 15వ వర్ధంతి సందర్భంగా మరి ఆయన తన సరికొత్త సంగీత ఒరవడితో యూరోపియన్లో వేలాది మందిని కోట్లాది మందిని అభిమానులను సంపాదించుకున్నారు. అలానే ఆయన సంగీత పారవస్యానికి ముగ్ధులైనటువంటి యూరోపియన్లు మరి ఆయన్ను తమ దేశానికి ఆహ్వానించి, అయ్యా మీరు మా సంగీతంలో మీ షహనాయిని జోడించి ఒక సరికొత్త ఒరవడిని సృష్టించండి, తద్వారా మీకు మీ కుటుంబానికి పూర్తి అన్ని విధాలుగా ఆర్థికంగా ఆదుకుంటాం, మీకు మా దేశ పౌరసత్వాన్ని ఇస్తాం, మా దేశంలో అత్యంత విలాసవంతమైన భవనాన్ని ఇస్తాం, మీ జీవితకాలం మీరు హాయిగా ఉండేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని వేడుకుంటే మరి ఆయన మీరు నాకు అన్నీ ఇవ్వగలరు కానీ నా గంగా దేవిని ఇక్కడకు తీసుకొని రాగలరా అని చెప్పి సున్నితంగా తిరస్కరించిన గొప్ప త్యాగమూర్తి, గొప్ప దేశభక్తుడు బిస్మిల్లా ఖాన్. మరి ఆయన అటువంటి మహనీయుడు. ఆయన 15వ వర్ధంతికి అబ్దుల్ కలాం ఫౌండేషన్ నుంచి మేము ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. నిర్మల్ జిల్లా ముదోల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తామని డిఎల్పిఓ శివకృష్ణ అన్నారు. మండల కేంద్రమైన ముదోల్లోని సాయి మాధవ్ నగర్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే కురిసిన భారీ వర్షానికి సాయి మాధవ్ నగర్ వాసులు తీవ్ర అసౌకర్యానికి గురైన విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఇబ్బందులు కలగకుండా ప్రస్తుతం తాత్కాలికంగా పనులు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. కాలనీ వాసులు చెత్తా చెదారాన్ని తమ ఇళ్ల పరిసర ప్రాంతాల్లో వేయకుండా గ్రామ పంచాయతీ ఆటోలోనే వేయాలని పేర్కొన్నారు. గ్రామంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు సూచనలు సిబ్బందికి అందించారు. తమ సమస్యలు పరిష్కరించడానికి తక్షణమే సందర్శించిన డిఎల్పిఓకు కాలనీ వాసులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, ఉప సర్పంచ్ సంజు, జూనియర్ అసిస్టెంట్ రాహుల్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. వాటర్ ప్రాపర్గా డ్రైనేజ్ సిస్టమ్స్ లేక వాటర్ అనేది జామ్ అక్కడక్కడ డ్రైనేజ్ బ్లాక్ అయిపోయి రోడ్ అడ్డంగా వాటర్ పోతుందని చెప్పేసి చూడడం జరిగింది. దాని దృష్ట్యా ఈరోజు పొద్దున్న వచ్చేసి ఎక్కడెక్కడైతే వాటర్ బ్లాక్ అయిందో డ్రైనేజ్ సిస్టమ్ లేకపోయినా కన్స్ట్రక్షన్ ద్వారా ప్రస్తుతం ఆ వాటర్ అనేది పోయే విధంగా చేయడానికి ఆల్రెడీ జేసీబీ అయినట్టు పెట్టాం. గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఈ ఎంటైర్స్ ఎక్కడెక్కడ బ్లాక్ అయి ఉన్నాయో అవన్నీ కూడా డ్రైనేజ్ క్లియర్ చేస్తూ వాటర్ బయటకు పంపించే విధంగా ప్రయత్నం చేస్తాము. దాంతోపాటు శానిటేషన్ దృష్టి కూడా ఎక్కడికైతే వాటర్ స్టాగ్నేషన్ అయ్యి అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత బ్లీచింగ్ లైమ్ అంతా కూడా గ్రామ పంచాయతీ అవైలబిలిటీ ఉంది. గ్రామ పంచాయతీ వాళ్ళ సిబ్బంది ఈ బ్లీచింగ్ స్ప్రే అదేవిధంగా లైమ్ కలిపేసి ఎక్కడెక్కడైతే బురదమయంగా ఉన్నాయో స్ప్రే చేయడం జరుగుతుంది. అదేవిధంగా వర్షం తగ్గిన తర్వాత కొద్దిగా ఈ స్టాగ్నేట్ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత డ్రై అయిన తర్వాత మంచి గ్రావెల్ కూడా స్టాగ్నేట్ ఉన్న లోడింగ్ ఏరియాలో వేయించేసి దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం. అదేవిధంగా రోడ్లను కూడా మరమ్మతు చేసి నీట్గా ఉండే విధంగా చూస్తాం. అదేవిధంగా దోమలు ఏవి కూడా రాకుండా, ఎందుకంటే ఇక్కడ పెంటలు అవన్నీ కూడా వేస్తున్నారు కాబట్టి దోమలు అవి రాకుండా కూడా హైపో మన రెడీగా ఉంది. హైపో కూడా స్ప్రే చేయిస్తాము. దానికి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఉన్నటువంటి కాలనీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయండి. గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం కోఆపరేట్ చేస్తూ ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే త్రూ ట్రాలీ ద్వారా చెత్త ఉంటుంది క్లీన్ చేస్తారు. అవన్నీ కూడా కంప్లీట్ చేసేసి మీకు ఇబ్బంది కాకుండా చూడడానికి 100% ప్రయత్నం. ఇక వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం నర్సంపేట చెన్నారావుపేట ప్రధాన రహదారి మధ్యలో ఉన్న వాగు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఓ ట్యాంకర్ను వాగు దాటించేందుకు గాను ప్రయత్నించిన డ్రైవర్ వాగు దాటేందుకు వీలు కాకపోవడంతో మధ్యలోని లారీని వదిలేశాడు. ప్రమాదం నుంచి త్రుటిలో డ్రైవర్ తప్పించుకున్నాడు. డ్రైవర్ను అక్కడే ఉన్న స్థానికులు వెళ్లి లారీలో నుండి బయటకు తీసి ఒడ్డును చేర్చి కాపాడారు. త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది.
జనగామ జిల్లా కొడగండ్ల మండలంలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఓ మట్టిగోడ ఇల్లు నేలకూలింది. మండలంలోని మూన్రాయ్ గ్రామానికి చెందిన మచ్చ మల్లేష్ ఇంటి పైకప్పులు గోడలు ఒక్కసారిగా మీద కూలడంతో తన భార్య, 2 కుమారులు, కూతురుకు స్వల్ప గాయాలయ్యాయి. ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు, వస్తువులు, విలువైన సామాగ్రి అంతా తడిసి ముద్దయ్యాయి. భారీ వర్షం కురుస్తుండటంతో వారిని స్థానికులు చేరదీసి గ్రామానికి చెందిన కమిటీ హాల్లో నివాసం కల్పించారు. రెక్కాడితే కానీ డొక్కాడని తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. ఇక గుంటూరులో సహృదయ ఫౌండేషన్ ఫౌండర్ పట్టీల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచితంగా 1000 మట్టి గణపతి విగ్రహాలను స్థానిక లక్ష్మీపురం అశోక్ నగర్లో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాదూర్ద రమేష్ గాంధీ, కంచేటి సాయి, వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, సత్తిరాజు, గల్లా గురుమాదం, బుజ్జి పాల్గొన్నారు. ఈరోజు సహృదయ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ట్రస్ట్ కింద ప్రతి సంవత్సరం లాగానే పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడద్దు, మట్టి గణపతులను వాడాలని ఉద్దేశంతో గత 10 సంవత్సరాలుగా వినాయక చవితికి మా యొక్క సహృదయ ఫౌండేషన్ తరఫు నుంచి మట్టి వినాయకులను పంచడం ఆనవాయితీగా పెట్టుకొని మట్టి వినాయకులతో పాటు కూడా మొక్కలను కూడా పెంచాలనే ఉద్దేశంతో మేము కార్యక్రమం తలపెట్టాము. ఈ కార్యక్రమాన్ని గుంటూరులోని మెదకూరపాడు నియోజకవర్గ నంబూరు శంకరరావు గారి ఆఫీస్ వద్ద ఈ యొక్క కార్యక్రమాన్ని శంకరరావు గారి ఆఫీసుతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తాం. ఈరోజు గుంటూరులో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మాధవ రమేష్ గాంధీ గారు, అదేవిధంగా కంచేటి సాయి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మట్టి వినాయక కార్యక్రమాన్ని చేశాము. ఇట్లాంటి కార్యక్రమం ఈ కరోనా టైంలో ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటికి రాకూడదు కనుక ప్రతి ఇంట్లోనే మట్టి గణపతిని పెట్టుకొని పూజించి ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా మీద ప్రతి ఒక్కరు కూడా పూజ చేసే విధంగా, కరోనాను పారదోలే విధంగా గణపతి మనందరికీ ఆశీస్సులు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి మా యొక్క ఆఫీస్ సిబ్బంది వారికి, వచ్చినటువంటి అతిథులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున పూర్లా శ్రీనివాస్ మిత్రుడు తన యొక్క ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని పంపిణీ కార్యక్రమాన్ని తీసుకోవడం ఒక మంచి సాంప్రదాయం. మరి ఈ రోజున ఈ వినాయక చవితి తర్వాత ప్రజలందరూ కూడా కరోనా 19 నుంచి విముక్తి కలిగే విధంగా మరి భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని జరుపుకోవాలని ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని తీసినందుకు శ్రీనివాస్కి శుభాకాంక్షలు తెలియజేస్తాను. కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం మాడుగుల గ్రామానికి చెందిన కురువ చిన్న మద్దిలేటి యథావిధిగా పొలం పనులకు వెళ్లాడు. పొలంలో పని చేసుకుంటున్న సమయంలో హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని గుండెలు విరిగేలా రోధించారు. వారి రోదనతో ఆ ప్రాంతం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇక గుంటూరు జిల్లా రేపల్ల నియోజకవర్గం నగరం మండలం సజ్జవారిపాలెం గ్రామంలో గల పెద్ద కాలువలో ఓ శవం కొట్టుకు వచ్చింది. శవాన్ని చూసిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చనిపోయిన వ్యక్తి బట్టిప్రోలు మండలం పెదవల్లివర్రు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గత 2 రోజుల క్రితం దురదృష్టవశాత్తు కాలు జారి కాలువలో పడిపోయినట్లు వెల్లడించారు. కాలువ చుట్టుప్రక్కల వెతికినా ఎక్కడ కనిపించలేదని అతని కుమారుడు వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, అదే తరహాలో సాంప్రదాయాలను కాపాడుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకుడు పోచిమిరెడ్డి మురళీధర్ రెడ్డి అన్నారు. ఆయన ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రజలకు పండుగలు దూరంగా కాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే విగ్రహాలు పెట్టి పూజలు నిర్వహించుకునేలా చూస్తున్నామన్నారు. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి పర్యావరణానికి హాని కలిగించే బదులు నీటిలో కరిగే విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలు చేయాలన్నారు. సాంప్రదాయాలను పిల్లలకు తెలియజేసేందుకు ఈ మట్టి వినాయక విగ్రహాలు ఎంతో ఉపయోగకరిస్తాయని తెలిపారు. మట్టి వినాయకులు పత్తికొండలో పంపిణీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కరోనా తీవ్రత ఉండడం వల్ల ఎక్కడ విగ్రహాలు దొరకడం లేదు.
ఇంకోటి పండుగ జరుపుకోలేమనే బాధలో ఉన్నారు కాబట్టి ఉద్దేశంతోనే మట్టి వినాయకుడు ఇవ్వాలనుకొని ఇంటింటికి మట్టి వినాయకుడు బ్రాహ్మణుల చేతికిస్తున్నాము. తర్వాత ఇంకోటి ఏంటంటే సాంప్రదాయాలు పిల్లలకి తెలియట్లేదు, ఏదో విగ్రహం పెట్టడము అక్కడ ఉండడం అనే ఆలోచనతో ఉన్నారు. 20 ఏళ్ళ గతాన్ని వెనక్కి తీసుకుపోవాలని ఒక మంచి కాన్సెప్ట్తోనే ఇంటింటికి మట్టి వినాయకుని పెడుతున్నాం. ఎందుకంటే భావితరాలకి ఇలా ఉండింది పండుగని తెలియజేయాల ఉద్దేశంతోనే ఇది చేయడం జరుగుతుంది మా సంస్థ ద్వారా, పోచంరెడ్డి వ్యవసాయ సంస్థ ద్వారా. అలాగే కరోనా తీవ్రతంగా ఉంది కాబట్టి దయచేసి అందరూ మీ ఆరోగ్యాలు కాపాడుకోండి, అత్యవసరమైతేనే బయటికి రండి, వినాయక చవితిని ఘనంగా జరుపుకోండి, కరోనాను తరిమి కొట్టండి అనే ఒక కొత్త నినాదంతో రావడం జరిగింది. తర్వాత పర్యావరణాన్ని ప్రేమిద్దాం, ప్రకృతిని రక్షించుకుందాం అనే కాన్సెప్ట్తోనే ఇది చేసాం. అందులో ఈ సైజుగా ఎందుకు ఇవ్వడం జరిగిందంటే వాళ్ళ పెరిట్లోనే బకెట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు. దయచేసి అందరూ ఘనంగా వినాయక చవితి వేడుకలు జరుపుకోండి, కరోనాను తరిమి కొట్టండి. వరంగల్ నగరంలో ఏకధాటిగా కురిసిన వర్షానికి అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరంగల్ పరిధిలోని 22, 8వ డివిజన్లలో వర్షానికి దెబ్బతిన్న ఇండ్లను నగర మేయర్ గుండా ప్రకాశ్రావు పరిశీలించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. వచ్చిన నాకేనే ఉన్నది, గొల్లవాడికే ఉన్నాం మొత్తం రోడ్డు. ఎవరు పోతలేరు, అందుకే భయపడి ఎవరు పోతలేము. అదే మొత్తం కింద పక్క నుంచి పోవద్దు, ఇట్లా పోవాలి. తెలుగు యువత ఉపాధ్యక్షులు గాలి సతీష్ బాబు జన్మదినం సందర్భంగా గుంటూరు తూర్పు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జి నసీర్ సమీక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం నసీర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో యువకులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. యువకులు సామాజిక సేవలో ముందుండాలని, సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సతీష్ మరెన్నో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నగర అధ్యక్షులు ఎల్లావుల అశోక్, 17వ డివిజన్ ప్రెసిడెంట్ సూర్య శ్రీనివాసరావు, 12వ డివిజన్ ప్రెసిడెంట్ హఫీజ్, 11వ డివిజన్ ప్రెసిడెంట్ పఠాన్ జమీర్ తదితరులు పాల్గొన్నారు. ఇక మట్టి గణపతి విగ్రహాలను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ మట్టి వినాయక విగ్రహాలను ఐఎస్సదన్ డివిజన్ కార్పొరేటర్ సామ స్వప్న సుందర్ రెడ్డి పంపిణీ చేశారు. కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో సామూహిక వేడుకలకు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు. డివిజన్ పరిధిలోని కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘం ప్రతినిధుల ద్వారా సుమారు 1000 మట్టి గణపతులు అందజేశారు. ఈరోజు ఐఎస్ఎదన్ డివిజన్లో డివిజన్ డెవలప్మెంట్ ఆఫీస్ వద్ద మట్టి వినాయకుల పంపిణీ చేయడం జరుగుతుంది. దాదాపు 1000 వినాయకులు ఈరోజు పంపిణీ చేయడానికి అన్ని కాలనీ అసోసియేషన్ మెంబర్స్కి అలాగే బస్తివాసులందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ మట్టి వినాయకులు ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. దానికి ఈరోజు మన కార్పొరేటర్ గారు సామస్వప్న సుందర్ రెడ్డి గారు అలాగే కాలనీ అసోసియేషన్ మెంబర్స్ కూడా అందరూ కూడా పాల్గొని ఈరోజు 1000 వినాయకులని మట్టి వినాయకులని పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే గత సంవత్సరం కూడా ఐఎస్ఎదన్ చౌరస్తా మీద దాదాపు 5000 వినాయకులను పంపిణీ చేయడం జరిగింది. ఈసారి ఈ కరోనా ఇబ్బంది వల్ల ఈ కార్యక్రమాన్ని ఆఫీస్ వద్ద పెట్టి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అందరూ కూడా సేఫ్గా ఇంట్లో ఉండి కరోనాని తరిమి కొట్టవలసిందిగా ఈ అందరికి కూడా కోరడం జరుగుతుంది. అలాగే అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఐఎస్ఎదన్ డివిజన్లో మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరుగుతుంది. సేవ్ ఎన్విరాన్మెంట్ అని ఒక కాన్సెప్ట్తోని మనం ఏదైతే తీసుకొచ్చారో జిహెచ్ఎంసి, దాంతో ప్రతి ఒక్కరు కూడాను ఇంట్లోనే నిమజ్జనం చేసుకునే విధంగా మట్టి వినాయకులు తయారు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మనం అందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈసారి కొంచెం అంటే కోవిడ్ ఒక దాంతో మనందరం కూడా సోషల్ డిస్టెన్స్ పాటించుకుంటూ తమ వాళ్ళ ఇంట్లోనే ఈ పూజలు చేసుకుంటూ ఉండాలనేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. ఈ ఏదైతే కరోనా నెక్స్ట్ ఇయర్కి మనకి ఉండదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ప్రతి ఒక్కరు కూడా గ్రాండ్గా చేసుకోవాలనేసి
కోరుకుంటాను. గుంటూరు జిల్లా బాపట్లలోని స్థానిక వేగ్నేశ ఫౌండేషన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాపట్ల పట్టణ తెలుగుదేశం పార్టీ నూతన కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేగేసిన నరేంద్ర వర్మ మాట్లాడుతూ నూతనంగా ఎన్నుకోబడిన బాపట్ల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరికి కలుపుకుపోయి తెలుగుదేశం పార్టీ గెలిపే జయంగా నూతన కార్యవర్గం పనిచేయాలని కోరారు. అట్లాగే ట్రెజరర్గా కోశాధికారిగా పరిష రమేష్ గౌడ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని టౌన్ పార్టీలోకి తీసుకోవటం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మంచి పరిచయం ఉన్న వ్యక్తి పరిష రమేష్ గౌడ్ గారిని మేము ట్రెజరర్గా తీసుకున్నాం. ఇంకా ఆర్గనైజింగ్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు కూడా తొందరలో రేపటికి నిర్ణయం తీసుకుని అనుబంధ సంఘాలు కూడా తొందరలో పూర్తి చేస్తామని తెలియజేస్తూ తొందరలో తెలుగు యువత కూడా పూర్తి చేస్తామని, ప్రతి మండలంలోనూ ఆఫీసులు సిస్టంగా పార్టీ నడిపి అందరినీ కలుపుకుని ముందరికి వెళ్ళే బలంగా మేము పనిచేస్తామని మరొక్కసారి ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ గెలిపించడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనం అటువంటి అరాచకాలు 3 రాజధానుల విషయాలు అవనివ్వండి, ఈ లిక్కర్ పాలసీ అవనివ్వండి, లేక ఇసుక శాండ్ పాలసీ అవనివ్వండి, అవన్నీ ప్రజలకి ఎంతో విరుద్ధంగా ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా మేము ప్రజలతో మమేకమై వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీని అభివృద్ధి చేయడంలో ముందుంటామని ప్రతిపక్ష పార్టీలో ఉంటూ ఆ ప్రతిపక్షంగా ఉండే పాత్ర ఏదైతే ఉందో ప్రజల తరఫున ప్రశ్నించే అవకాశం, సమయం మాకు ఎంత ఉంది, ఆ సమయాన్ని పూర్తిగా వినియోగించుకుని మంచి పార్టీని బాపట్లో తయారు చేయడానికి మా టీం అందరితో కలిసి నడుస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, విలేకరులు వచ్చిన ప్రతి పేపరు, ప్రతి మీడియా ఛానల్ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ నిబంధనలు పాటిస్తూనే వేడుకలు. ముంబైలోని ప్రపంచ ప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయంలో పూజలు, ఏకదంతుడికి హారతులు ఇచ్చిన పూజారులు. ధన్వంతరి నారాయణగా దర్శనమివ్వనున్న ఖైరతాబాద్ గణపతి, 9 అడుగుల మట్టి విగ్రహంగా రూపుదిద్దుకున్న గణేశుడు. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు, నేలమట్టమైన ఇల్లు ఆదుకోవాలని వేడుకుంటున్న బాధితులు. నిర్మల్ జిల్లా ముతోల్లో పర్యటించిన డిఎల్పిఓ, సమస్యల పరిష్కారానికై ఆదేశాలు జారీ చేసిన శివకృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.